నిరుద్యోగ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ పట్టణ కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. మెగా జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో 5,000 ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు గల చదువురాని నిరుద్యోగుల నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పనులు చేయడంతో పాటు 5 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్యను తీరుస్తామని తెలిపారు. మరి హైదరాబాద్ లో పోయి మా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ వికారాబాద్ లో ఒకటే ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళకు 70 ఇండస్ట్రీస్ లో మీ వద్దకే ఈరోజు పిలవడం జరిగింది. మరి దీనికి అంతటికి కారణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మీకు మగవాడికైతేనేమో ఉద్యోగం వస్తే పెళ్లి కాకుండా ఇంకా చాలా మంది ఉద్యోగం లేకపోతే పెళ్లి తెచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోజులలో. మరి ఆడవాళ్ళు అయితే ఉద్యోగం వస్తే కుటుంబం మంచిగా నడుస్తుంది. మరి ఆ విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఈ ఊర్లలోనేమో మీకు అందరికీ తెలుసు, డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి ఉపాధి హామీ పనిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఉద్యోగాలు అనుకోవాలంటే ఘనమైన విషయం. మరి హైదరాబాద్ లో పోయి మా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తే కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ వికారాబాద్ లో ఒకటే ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళకు 70 ఇండస్ట్రీస్ లో మీ వద్దకే ఈరోజు